ఒక ఇదివరకు ఏంటంటే మొత్తం అంతా కూడా అస్తవ్యస్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఏ నిర్ణయం తీసుకున్నా తప్పుగా చేస్తుందంటూ సాక్షి ఇదే ఈనాడు జ్యోతి రాసుకొస్తే సాక్షినేమో అంతా అద్భుతం, రాష్ట్రానికి ప్రయోజనం అని రాసుకొచ్చేవాళ్ళు. అప్పుడు కుంభకోణాలంటూ తెలుగుదేశం హయాంలో కుంభకోణాలంటూ సాక్షి రాసుకొచ్చేది. ఒక వార్తకి వాళ్ళు డెవలప్మెంట్ స్టెప్ తీసుకుంటున్నా తెలుగుదేశం టైంలో కుంభకోణం జరిగితే దాన్ని రక్షించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. ఇప్పుడు సేమ్ రివర్స్. ఈనాడు జ్యోతి ఒకప్పుడు వార్తను వార్తగా రాసి ఎడిటోరియల్ కాలముల్లో డిఫరెంట్గా రాసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి వార్తలో కూడా గతంలో వైసీపీ పాపం ఇప్పుడు శాపమైంది, ఇట్లాగా వైకాపా పాపం కండలేరు శాపం. అదే సందర్భంలో మరొక రకం ఎట్లా ఉంటుందంటే ఏదైతే ప్రాధాన్యం లేని ప్రాజెక్టులన్నీ రద్దు, త్వరగా పూర్తయ్యేవే ముందు, ఇట్లాగా. అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత క్రమంలో ఉన్నటువంటి వాటిని తను చేయగలిగి చేస్తానంటే అది తప్పు అన్నారు, ఇప్పుడు చేస్తే రైట్ అంటున్నారు. అట్లాగే ఏ పని చూసినా సరే వైసీపీ హయాంలో పాపం జరిగిపోయింది, ఇప్పుడు బాగా జరిగిపోతుంది అన్నటువంటి కోణం. ఓవరాల్గా ఆనాడు సాక్షిని అదేది రోత పత్రిక అని రాస్తూ ఉండేది జ్యోతి. ఇప్పుడు మరి ఈ పత్రికలని వీళ్ళు ఏం రాస్తారో తెలీదు, జగన్ ఏం మాట్లాడతాడో తెలియదు. ఓవరాల్గా అయితే పత్రికలు పత్రికా ధర్మాన్ని వదిలేసి కంప్లీట్గా ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ప్రజల్ని మొబలైజ్ చేస్తూ వార్తలలో కూడా మొబలైజ్ చేయడం. కాశ్మీర్లో పుట్టినటువంటి ప్రతి ఒక్కడికి గనక భారత్కి వ్యతిరేకత నరనరాన ఎలా జీర్ణింపజేస్తారో, అట్లాగే పాకిస్తాన్లో పుట్టిన ప్రతి ఒక్కడికి భారత్ వ్యతిరేకతను ఎట్లా నరనరాన జీర్ణింపజేస్తాడో, అట్లాగే సాక్షి చదివే వాళ్ళందరికీనేమో తెలుగుదేశం పార్టీ పట్ల జనసేన పట్ల తీవ్రమైనటువంటి ద్వేషాన్ని రగిలించేలాగా, అలాగే ఈనాడు జ్యోతి చదివే వాళ్ళకేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైన ద్వేషాన్ని రగిలించేలాగా వార్తలలోనే నిబిడీకృతం చేయడం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్ అవుతుంది.